ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 89వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటను తెలియచేసేదను. దావీదుకు దేవుడు చేసిన నిబంధనను, దేవుడు దాన్ని నెరవేర్చిన విధానాన్ని ఎజ్రాహీయుడైన ఏతాను చూచాడు. ఆ సమయంలో దావీదు కాలంలో ఉన్నాడు. దావీదు దేవుని కొనియాడుతున్న విధానాన్ని కళ్ళారా చూచాడు. ఎంతో జ్ఞానవంతుడు. ఎంతో ఆర్భాటంగా దావీదు నాట్యమాడుతూ యెరూషలేం పట్టణానికి దేవుని బలిపీఠం తీసుకొచ్చినప్పుడు సంగీత నాదములతో ఉన్నప్పుడు ఎజ్రాహీయుడైన యాతాను అక్కడ ఉన్నాడు. కళ్ళారా దేవుని దీవెనలు, దేవుని కృపను దావీదు అనుభవించడం కళ్ళారా చూచాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కృప ఎంత నమ్మదగినది ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయన కృపను మనం కొనియాడాలి. ఆయన కృపకి మనం ఎటువంటి విధంగా కూడా పాత్రులం కాదు. ఆయన కృప ప్రతి దినము నూతనముగా మనల్ని ఎదుర్కొంటుంది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుని కృప లేకపోతే మనం ఎప్పుడో నాశనం అవ్వాల్సిందే. దేవుని కృప మనల్ని వెంటాడుతూ ప్రతిదినము అది నూతనముగా ఉంటూ మనల్ని నడిపిస్తున్నది అని భక్తుడు, దైవజనుడు దేవుని స్తుతిస్తున్నాడు. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటను తెలియజేస్తుందను అంటున్నాడు. తను ఒక్కడే స్తుతించటం కాకుండా, తనొక్కడే తన సొంత ప్రార్థనలో స్తుతించటం కాకుండా, అందరిలో, తన జన సమూహంలో, తన కుటుంబంలో, తన బంధుమిత్రుల దగ్గర అందరిలో దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు. అందరిలో నోటితో స్తుతిస్తున్నాడు. అంతగా దేవుడు తనను హెచ్చించాడంట. అంతగా గొప్ప దీవెనలు దేవుడు తనకు దయచేశాడంట. ఈరోజు ఇదే వాగ్దానాన్ని ఎత్తుకొని దేవుని స్తుతిద్దాం. దేవుడు ఎంతో గొప్ప దీవెనలు దయచేసి యాతాను నోట స్తుతి కలుగజేశాడో అదే విధంగా మన నోట్లో కూడా దేవుడు ఎంతో గొప్ప దీవెనలతో నింపి అంత గొప్ప స్తుతి మన నోట్లో ఉంచునుగాక. అటువంటి కృప, అటువంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ కృప కోసమై నూతనంగా మమ్మల్ని ఎదుర్కొంటున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. నీ స్తుతి మా నోట ప్రభా నిత్యం ఉండడానికి సహాయం చేయండి. బహిరంగంగా ఈ స్తుతిని తెలియపరిచే భాగ్యం దయచేయండి. నీ యొక్క గొప్పతనాన్ని తెలియపరిచే భాగ్యం దయచేయండి. అటువంటి గొప్ప కార్యములు మా మధ్యలో జరిగించమని, ఈ దినమే జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.